డాక్టర్ ఇందాక మనం పెర్ఫార్మెన్స్ గాని, సెక్స్ లైఫ్ గురించి మాట్లాడుతున్నప్పుడు తరచుగా ఇనిపించే మాట, "అరేయ్! నేను 4 రౌండ్స్ చేసినారా, 5 రౌండ్స్ చేసినారా" అని. అంటే ఒక రౌండ్ అంటే ఉద్దేశంలో ఒక్కసారి ఎజాక్యులేట్ అయిపోయిన తర్వాత దట్ ఈస్ కాల్డ్ 1 రౌండ్. అట్లా 4, 5 రౌండ్స్ చేసినామంటే అది చాలా గొప్ప ఒక అంటే ఒక సెషన్‌లో 4, 5 రౌండ్స్ జరుగుతాయి అని వాళ్ళు డిస్కస్ చేస్తుంటారు. మెడికల్లీ ఎన్ని రౌండ్స్ పాసిబుల్ డాక్టర్? అలా ఏముండదండి. మెడికల్లీ ఎన్ని రౌండ్స్ పాజిబుల్, ఎంతసేపు చేశావు అనేది ఉండదు. ఎజాక్యులేట్ అయిపోయిన తర్వాత హీ నీడ్ వన్స్ అగైన్ రెస్ట్. అంటే తను రికవర్ కావడానికి బాడీ యొక్క ఎండార్ఫిన్స్ అన్ని రిలీజ్ అయింటాయి కదా! హ్మ్. అవన్నీ మళ్ళీ తను సెక్షువల్‌గా డ్రైవ్ రావడానికి అండ్ పెర్ఫార్మెన్స్ చేయడం అదే సెక్షువల్ హ్మ్. యాక్ట్ పెర్ఫార్మ్ చేయడానికి కొంత టైం పడుతుంది. అంటే ఎంత టైం అప్రాక్సిమేట్‌లీ? చెప్తాను. ఆ! కొత్త బిచ్చగాడు పొద్దెరగడని హుహు. కొత్తగా పెళ్ళైన వాళ్ళలో లేదు అంటే ఈ యాక్ట్ న్యూ అంటే అప్పుడప్పుడే చేసే హ్మ్. అప్పుడప్పుడే స్టార్ట్ చేసిన వాళ్ళలో ఆ ఈగర్‌నెస్ ఉంటుంది. ఆ యాంగ్జైటీ ఉంటుంది. హ్మ్. తను 2, 3 టైమ్స్ ఆర్ 4, 5 టైమ్స్ ఐ డోంట్ థింక్ సో 4, 5 త్రూఔట్ ద డే. యెస్. కొంత త్రూఔట్ ది డే కాదు డాక్టర్. ఒక్కసారి. ఒకసారి అయిపోయిన తర్వాత మళ్ళీ అంటారు. దట్ ఈస్ కాల్డ్ 1 రౌండ్ అంట. No, it cannot be possible at all. He needs some rest and to recover. అంటే అట్‌లీస్ట్ నీకు గ్యాప్ ఆఫ్ 2, 3 అవర్స్ గ్యాప్ లేనిదే ఇట్ ఈస్ మే నాట్ బి పాసిబుల్. హి మే నాట్ ఎజాక్యులేట్ అట్ ఆల్. హ్మ్. దెర్ ఈస్ నథింగ్ లైక్ ఇన్ సైంటిఫికల్ బేసిస్‌లో హ్మ్. నేను చదువుకున్న దాని ప్రకారం హ్మ్. అలాంటిదేమీ లేదండి. ఇంతసేపట్లో రికవర్ అయిపోవడము ఆర్ ఇంతసేపట్లో ఇన్ని సార్లు చేస్తే నార్మల్, ఇన్ని సార్లు చేస్తే అబ్‌నార్మల్. అట్లా ఏం లేదు. ఇన్ హుహు. ఈ టైప్ ఆఫ్ స్టడీస్ ఏమీ లేవు. ఇంకొకటేంటంటే ఇఫ్ యూ పుట్ హిమ్ ఇన్ ప్రెషర్, ఇప్పుడు కొందరు వస్తుంటారు. సార్ మా ఆవిడకు ఓవ్యులేషన్ టైమ్ అయింది. వాళ్ళు ఇన్‌ఫర్టైల్ పీపుల్ అనుకుందాం ఫర్ హ్మ్. ఎగ్జాంపుల్. ఇఫ్ యూ పుట్ హిమ్ ఆన్ టెస్ట్ అంటే లేదు ఈ రాత్రి నువ్వు పెర్ఫార్మ్ చేయాలని టెస్ట్ పెట్టామనుకోండి. అన్ని ప్రెషర్ రోజులు పెడితే చేసినటువంటి సెక్స్ ఆ రోజు చేయలేడు. అలాంటి సినారియో కూడా ఉంటుంది. హ్మ్. మీరిప్పుడు అన్నారు చూడండి. లేదు నేను 4 సార్లు చేశాను, 5 సార్లు చేశాను. హ్మ్. అది వేరే వాడు విన్నాడనుకో డిప్రెషన్‌లో పోయి నేను ఒకసారి కూడా చేయలేకు అలాంటి సినారియోస్ కూడా ఉంటాయి. అప్పుడు ఒక్కరు కూడా అవన్నీ కూడా చేయలేకపోతారు. హుహు. మిస్‌కన్సెప్షన్సే మరి. పర్ఫార్మెన్స్ ఎన్హాన్సింగ్ డ్రగ్స్ లైక్ ఈ పీడీ5 ఇన్హిబిటర్స్ చెప్పానుగా. అవి హ్మ్. తీసుకుంటే యెస్, హి విల్ హావ్ ఎ గుడ్ ఎరెక్షన్. హి కెన్ పెర్ఫార్మ్ లిటిల్ లాంగర్ టైమ్ అండ్ మనము మల్టిపుల్ టైమ్స్ చేసేదానికి కూడా కొంత స్కోప్ ఉంటుంది. హ్మ్. అంతే తప్ప వెంటనే 4, 5 ఆ! సార్లనేది లేదండి. లేదండి.